ఒక్కసారి మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి సార్. మీరు ఇట్లా ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా? హాస్పిటల్ ఎందుకు అడుగుతున్నావునా? జడ్జెస్ కి స్కిట్ ని కనెక్ట్ చేద్దామని. అయ్యో మేము మా బస్సులో ఫైల్ వాన్స్ సార్, అందు గురించి ఇట్లా తయారైనాం మేము. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏమైంది శ్రవణ్, ఏమైందిరా? నా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందిరా. పేరెంట్స్ నన్ను ఏం చేస్తారో భయం వేస్తుందిరా. నీకేమైనా చేయాలంటే ఫస్ట్ నన్ను చేయాలి. నిజమమ్మా? నీకు అండగా దండగా నేను ఉంటారా? అమ్మ తోడు ప్రామిస్ రా, నీ మీద నువ్వే చూసుకుంటా అని చెప్పినా. సరే పోదా. మధ్యలో ఏంటి ముద్దు పెట్టి రీఛార్జ్ చేశాడు అమ్మాయిని. రీఛార్జ్ చేసాడు అంతేగా. మాస్టర్ నవదీప్ అన్న, మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, అందుకే మేము లేచిపోతున్నాం. పరిషి చెప్పరా. థ్యాంక్స్ రా పరిషి. ఎందుకు థ్యాంక్ యూ రా? ముందు నీకు అర్థమైతే చెప్తున్నాగా. అరే ముందు తెలుసునేందిరా? మేడం నేనేం తప్పు చేసినా మేడం? మేమేం చేసినా మేడం? మేడం మేమేం తప్పు చేయాలి మేడం? అన్న నువ్వు చెల్లిరా, నా లేకుండా కొడుతురు. సిఐ సైకో సంపత్ సిఐ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏమైందో మర్యాద చెప్తే మిమ్మల్ని వదిలేస్తారా? సార్ నాకేం తెలియదు సార్. ఏం తెలియదా? అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. నిజంగా ఏం తెలియదా? అమ్మ తోడు సార్, ఏం తెలియదు సార్. ఏంద్రా? వాటర్ బాటిల్ సార్. తెలియదన్నవదరా వాడు గూబ గుయ్యి అని నిజంగానే కొట్టిపడదు. చెప్పినా కదరా సైకో సంపత్ అని. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసారా, వదిలేస్తా. గుట్కా ప్యాకెట్ సార్. సిగరెట్ ప్యాకెట్ సార్. సార్ వద్దు సార్. ఇరా ఆ నోట్ చెల్లెలు సార్. చెల్లె అయితే నీదేందుకు రా, చెల్లెకి ఇచ్చాయి. సార్ ఆ నోట్ నాన్నది సార్. ఎందుకు నాన్నయ్యరా? నాన్నతాయి. ఇగో బొక్కలేస్తారా మిమ్మల్ని? సార్ ఆ బొక్కలతోటి ఇంత చికెన్ ముక్కలు ఇంత చోరు వేసినా అనుకో, బిర్యానీ కలుపుకొని మంచిగా తిందాం సార్. వాడి కొడతా. మీదేం పోస్ట్ సార్? సిఐ. ఏం చేస్తున్నారా? సిఐ అన్నారా సార్? మీ ఇద్దరిని ఎక్కడో చూసినారా? నేను జైల్లోనే చూసిరు సార్. అంటే దొంగలం సార్. ఏం దొంగతనం చేసినావురా? బండి దొంగతనం చేసిన సార్. మరి ఎట్లా దొరికినావు? పోలీసు వాళ్ళ బండి దొరికింది. రే నువ్వేం చేసినావురా? నేను లిఫ్ట్ దొంగతనం చేసిన సార్. మళ్ళీ ఎట్లా దొరికినావురా? అదే లిఫ్ట్ లో ఎరికిపోయినా సార్. అయినా కొడుకుని వాడికి చెయ్యగలరు, అందుకే చేత చెప్పినా కదరా సైకో సంపతని. సార్ ఇందాక నుంచి మీకు విషయం చెప్పాలి సార్. చెప్పురా. ఒక కరుడు కట్టిన క్రిమినల్ దొరికాడు సార్. చూపిస్తానే నా సైకోతనం. పిలువు రానే సార్, తీసుకొస్తా సార్. కరుడు పెట్టిన తీవ్రవాది అన్నారు. ఏడ్రాడు ఆ తీవ్రవాది ఇతనే సార్. ఏం చేసినావు? నేను చెప్పరా నీకుందే సైకో సంపత్. సైకో అయితే అసలు నేను చెప్పా చెప్పవా? చెప్పా.
దొంగతనం చేసినావా? వాడికి తగిలింది పాపం వాడు. మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? ఏం చేసినావురా? గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసినా గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసినా గ్యాస్ సిలిండర్ రా. చేస్తే చేసినావు, తప్పించుకోవచ్చు కదరా. అది నాకు లేవలే ఏంది సార్ వానికి నాకు వీనికి ఎవరు లేరా నీ ధైర్యం? అవును. మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? ఎవడున్నాడు? ఒకసారి జరుగు, ఫోన్ చేసావు. హలో హలో మల్లేశన్న, ఆ ఏడున్నావే నువ్వు? నేను ఇక్కడ చిన్న సెటిల్మెంట్ ఉన్నారా? పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పొట్టు కొడుతుర్రే. అరే 2 నిమిషాలు ఉండరా, వస్తున్నా. జల్దీ రా, నా నీకు దండం పెడతా. వస్తున్నా ఇప్పుడు నీకుందిరా. ఎవర్రా నువ్వు? ఏంది? ఫోన్ మాట్లాడు. ఫోన్ వస్తుంది. హలో కరెక్ట్ నాకేనా? హలో, ఆ తమ్మి, అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా? నేనేమన్నా మాట్లాడొచ్చుగా. హలో, అదే మన పిల్లల్ని అరెస్ట్ చేసినావు కదా? ఆ. చిన్న కేసే కదా, ఇటు సైడ్ అవునా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాము అన్నా. ఇక్కడ కూర్చో. ఏం లేదు తమ్మి. హలో రే, హలో. తమ్ముడు, చెయ్యి బాగాలేస్తుంది, జాగ్రత్త. స్టేషన్లు ఉంటావా లేచిపోతావా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవడు? మొన్న 4 రేపులు చేసిండు. రే 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 అంతెందుకు, నిన్న ఇద్దరిని చంపి ఈ పోలీస్ స్టేషన్ లో పోతాడు. సార్ నాకేం తెలియదు సార్. పంజా ఊటాల దొంగతనం జరిగింది. అవ్వా అవు. మొత్తం మందే. సార్ రెడీ రెడీ రా. రే జరుగు సార్. సైకో 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 సంపత్. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? అదే. చేస్తాడు వాడు. హలో, ఇగో తమ్మి, నువ్వు దెబ్బలు బాగా తింటున్నావు చెప్తున్నా నాకు. ఇగో నాకు బీపీ లేదు బాబు. స్టేషన్ ఉంటావా లేచిపోతావా అది చెప్పు. అరే తమ్ముడు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. రే కొరుకుతా. ఆగో, ఆ, ఫోన్ కట్ అయింది. హలో. అరే ఓ బా, నేను చేస్తున్నా బే. నీకు కాదురా, ఆగో. అన్నా చెప్పే. వాడు స్టేషన్లో ఉంటాడా లేదా కనుక్కో. ఫోన్ మాట్లాడు. హలో, నువ్వు తమ్మి, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. చేతులు కూడా బాగా వేసిన, ఇప్పటికి 3-4 సార్లు కౌంట్ చేసుకున్నా. కాదురా రే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు బే? నువ్వు సారా కాసిన మీద చేస్తున్నావు. సార్ నువ్వు ఆగానా? అన్నా, నీ గురించి నేను ఇట్లా చెప్తానా? వాడు ఏం చేసిండు తెలుసా? మనుషుల్ని చంపి తలకాయల్ని గుమ్మానికి ఆలాడ తీసినాడు. అమ్మ చూడు సార్, నేను పండగ రోజు గుమ్మడికాయ కడితే తలకాయ అనుకుంటున్నాను సార్. ఇది పట్టుకో. ఇది పట్టుకుంటా. మా అన్న ఏం చేస్తాడో తెలుసా? ఈ అన్నగాడు కూడా ఫోన్ లెక్కన డమ్మిగాడు ఉన్నాడు. ఇంకొక అన్న దింపుతావు. ఎల్లేషన్నా చెప్పుదామే. అన్న జల్దీ పోలీస్ స్టేషన్ కి రా అన్న. అరే మా ఎల్లేషన్న వస్తుండే, ఇప్పుడు ఇచ్చి పడేసాడు చూడు నీకు. ఎవరైనా మా తమ్ముడు అరెస్ట్ చేసిరంట. నువ్వేమనిరా? వెళ్ళేశానా? ఎవరు మీ చేసిన శ్రీశైలమన్నా? చెప్పరా. ఏడున్నావన్నా? అన్న ఇక్కడ లొల్లు అవుతుంది, పోలీసు అన్న చేసి నా మీద. ఇక్కడ జర కుడి పక్క తిరుగు. చిన్న కథ కదిరిద్యా. దేవుడా, మంచి మర్యాదతో అడుగుతున్నా. ఎక్కడ ఉన్నారో అక్కడ చెప్తే మిమ్మల్ని వద్ద మీ అమ్మ రావట్లేదే. మిమ్మల్ని అందరిని వదిలేస్తారా? ఇక పోలీసు వాడికి ఎందుకురా అన్ని ఇస్తున్నారు క్లూలు? అరే ఎవడొచ్చినా వాడి మక్క ఏం చెప్పకుండా ఏమన్నా అంటే నన్ను చూడురా. ఓకేనా? ఓకే ఓకే. ఎరా సైకో సంపత్, చెప్పు. చెప్పిండ్రా? చెప్పలే. నా బిడ్డ
బిడ్డ ఏడిపోయిందిరా అరే ఏంట్రా ఇది బిడ్డ ఏడారా నా బిడ్డ హలో అక్క నీ బిడ్డోళ్ళు లేచిపోయిన వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నావు? గిడి గీనే ఉన్నాడు కదరా ఓ విమూష అదే బట్టి నన్ను ఎందుకు కొడుతుంది? నేను చూసుకుంటావు నా బీపీ రైజ్ అవుతుంది. మా అన్న మీద చేస్తావా జర్ జరగదని పైకి లేవు మా అన్నోడో తెలుసా? తెలియదు మొన్న మర్డర్ కేసులు ఇరికిండు జప్ప 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 కొడుచుండు తెలుసా నీకు? పొడుస్తాడు ఏమనుకుంటున్నావు? మనం ఎప్పుడు చేసిన మర్డరు? ఏ నువ్వు ఊకోనా? ఎక్కువ తక్కువ చేసినాక మిమ్మల్ని ఇట్లా వస్తాడు మా అన్న. ఇక్కడ నేను ఎప్పుడు చేసిండ్రా? దరిద్రం కొట్టేసింది భయ. నన్ను కొడతారా? సప్ప, 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 సప్ప. తిక్కలేసా నీ కాలు కర్ర 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 కొరుకుతాడు కొరికే. కోడి కాళ్ళు కొరుకుతా కానీ పంది కాళ్ళు కొరక. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. దొరికింది సార్. సార్ లేచిపోయినాడు వచ్చింది సార్. నీ పిల్ల మీదరా తీసుకురా అక్క. దొరికింది కొడుకు కొడుకు. ఇట్రా ఇగో మీ బిడ్డ దొరికింది, నీకు మాకు లొల్లి లేదు. ఏ, ఛ, ఎవరిది? ఇది నా బిడ్డ కాదు. మరి ఎవరి బిడ్డ? డాడీ డాడీ నీ బిడ్డనా? ఇడికి రారా రే ఇడికి రా కూర్చో. ఎంత పెద్ద ప్లాన్ చేసినవరా? నేనేం చేస్తా సార్? అదే వస్తే ఓడితోనే పోయింది. ఆడేవాడు వచ్చిండు, నా పేరెంట్కి ఇచ్చిండు. హలో 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 స్విచ్ ఆఫ్ అయింది ఫోన్. హలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సైకో సంపత్ సార్ వాడు నన్ను ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టి శిక్షించిండు. ఆ తమ్మి అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా, చిన్న కేసే కదా. ఇటు సైడ్ కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఇక్కడ వాడు సైకో సంపత్ అయితే నేనేందో చూపిస్తా వాడికి, నేనేందో చూపిస్తా. ఇదే నా శపథం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి హద్దు. రే సైకో సంపద వస్తున్నారా? కాస్కో. బా చైన్ ఉంది, దీన్ని జాయింట్ చేస్తే అయిపోతుంది. జాయింట్ ఎందుకు వేస్తున్నావా? సార్ మా జాయింట్ ఫ్యామిలీ సార్, అందుకే జాయింట్ చేస్తున్నా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మాస్టర్ ఇవేంటివి?
బ్రేకులు ఒకసారి ఇట్లా అనండి. జానీ మాస్టర్ బ్రేక్ డాన్స్ చేపిస్తుండు. బెంచ్ కి మార్కులు ఎందుకు పెట్టినావా? మాస్ జాతరలో మా పంచులు బెంచ్ మార్క్ సార్, అందుకే బెంచ్ కు మార్కులు పెట్టినాం. మార్కులు వేసావు సరే, 35 అంటే జస్ట్ పాస్, అది తెలుసు కదా. అది ఏదో 90 80 వేసుకోవచ్చు కదా తమ్ముడు. ఐ థింక్ వాటో వాట్. నా బిడ్డకు పెళ్లి చేసిన సార్, గారాల కూతురు. మా అల్లుడు ఎట్లా అంటాడంటే చూసారా సార్, అల్లుడు అల్లుడు డాన్స్ అయితే మస్తు చేస్తున్నావు. ఇట్లా మస్తు చేసేయాలా కాదల్లుడు, నీకు పోలీస్ జాబ్ ఉండాలి, ఏమైంది? నా పేరేంద్ర. సైకో సంపత్ వాడు వచ్చి అన్న నీకు ప్రమోషన్ వచ్చింది అని అన్నాడు. వాడు ప్రమోషన్ ఇచ్చేంద్ర నాకు నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేసిన. సార్ చూసి నా ప్రమోషన్ వస్తే రిజైన్ చేసిండు. మా అల్లుడు సైకో సంపత్. నీ కూతురు విలువరా, నీ కూతురు విలువ అది పౌరుషం బిడ్డ. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. ఇవన్నీ పాటలు గిట్ల నడవ రాజు నేనంటే ఇష్టమా నీకు? ఇష్టం లేదు. కూసా అవ్వా కూసో. అల్లుడు ఎవరిని అవ్వా ఆ వంశంలో శోభనం చేసుకోవాలంటే ఒక్కొక్క మగాడు కనీసానికి ఒక్కనన్న రప్ప 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 నరకాలే. శోభనం చేసుకోవాలంటే వాడిని చంపాలనా? పిలువు మామని పిలువు. అరే మామ, ఏమైంది అల్లుడు? పెళ్లి చేసే ముందు నాకు చెప్పిన ఒకరిని చంపాలని. గీడు నా మొగుడు నాతో శోభనం చేయనికే 100 మందిని రప్ప 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 నరికి. ఒక్క నిమిషం, నీతో శోభనం చేసుకు 100 మందిని రప్ప రప్ప నరికి. నువ్వు నా బిడ్డతో శోభనం చేసుకోవాలంటే మన శత్రు రక్తం ఈ కళ్ళతో చూడాలి, ఈ కత్తికి అంటాలి. పట్టుకోరా మర్డర్ చేసినా పోరా. శోభనం చేసుకోను. శోభనం లేదు నరుకుతా నరుకుతావా? నరుకుతా నీ అక్క నరుకుతా. ఎదుగో వెళ్ళిపో ఎదురుగా. నరికే వస్తా నీ అక్క. రే ఎందుకు అవసరంగా పోతున్నావు? సెంటర్ లో మర్డర్ అయిందా? మర్డర్ అయిందా? అంత కూడా దొరకలేంట, నువ్వు జాగ్రత్త ఉండు మా. సెంటర్ లో మర్డర్ అయింది. మర్డర్ మన మీద వేసుకొని శోభనం ఇయ్యాల, శోభనం ఇయ్యాల. రక్తం అంటించుకోదాం, కోడిని చంపుదాం నీ అవ్వా. ఏ మామా అల్లుడు నరికినా 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 రక్తం వస్తే పెళ్ళమా. అల్లుడు చేతగానాడు, మర్డర్ చేయడానికి చేత కదన్నా కదా, నరికిండు. లోపలికి వెళ్ళు. అల్లుడు అగో నీ నరికినావు. ఇదే ఊపులో ఒక సాంగ్ వేసుకుందామా? అల్లుడా గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా రల్లుడా బూరెలుండాలా. అల్లుడు నరికింది సార్, మీరు చెప్పండి సార్, శోభనానికి పంపించాలో వద్దా? నవదీప నన్ను అడిగితే తెలియదు, శోభనం గురించి అసలు తెలియదు, శోభనం గురించి అసలు తెలియదు. జానీ మాస్టర్, నేను శోభనం పోవాలన్నా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే రే. అల్లుడు నువ్వు శోభనం చేసుకోపో. ఇరానీ అక్క ఈ రోజు చచ్చిపోయాడు బాబు. అల్లుడు మర్డర్ చేసాడంట కదా. మర్డర్ చేసిండు, ఉట్టన ఊకుంటామా? శోభనానికి పంపించిన అల్లుడిని. నువ్వేం పెద్ద మనిషి అయ్యా? అల్లుడు మర్డర్ చేసాడని ఊరంతా తెలియాలి కదా, పోలీస్ బందోబస్తు పిలిపి. అర్రే హలో హలో, మీరు పోలీసులా గురకాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? మా అల్లుడు ఊర్లో మర్డర్ చేసి శోభనానికి పోయిండు. మర్డర్ చేసినా? అదంతా కాదు, మా అల్లుడికి ప్రొటెక్షన్ పంపి. సరే పంపిస్తా, నువ్వు లొకేషన్ పెట్టు. ఆ లొకేషన్ పంపిస్తాను, జల్దీ పంపి. గుడి పోయేసి వద్దాం. ఏమైపోలే ఇంకా ప్రొటెక్షన్. నువ్వు ప్రొటెక్షన్ వస్తుందా? సార్
గుర్తుపట్టినరా? నేను 10 సంవత్సరాలు కష్టపడి ఎన్నో వేల బుక్కులు చదివి వాడి మీద పగ తీర్చడం కోసం ఎస్ఐ అయిన సార్ అల్లా. ఓ వాడే వీడా. వాడు సైకో సంపద అయితే నేను మెంటల్ మల్లేష్. ఇద్దరు బాగుంటది ఇప్పుడు చూడాలి. కానిస్టేబుల్ Yes, sir. తీసుకెళ్ళండి రా. నడ్రా 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 నడు 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 నడు. సార్ నాకు శోభనం కాకుండా తీసుకొచ్చిర్రు. ఇంతకు మీ సార్ ఎవరాడు? ఏరా ఈ ముఖం ఏడన్నా చూసినట్లుందా? ఏదో చూసినట్టు అనిపిస్తుంది. అదే సార్ ఆ రోజు మిమ్మల్ని పిచ్చి కుక్క కొట్టినట్టు కొట్టలే ఈడే ఆడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఆ రోజు పిచ్చి మెంటల్ లేపించినావు. చెప్పు మర్డర్ ఎప్పుడు చేసినావు? మర్డర్? మర్డర్ ఎప్పుడు చేసినావు? చెప్పు చెప్పు చెప్పు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. నాకన్నా సైకోనేం రా రే. హలో సార్ నేను చేయలే సార్. అదే మాట నేను చెప్పినప్పుడు ఏం చేసి ఏం చెప్పినావు? నేను చెయ్యలే సార్ అన్నా. ఏం పిచ్చేస్తున్నావు సార్? అదే ఉత్తరం లేకపోతే నన్ను కొడుతున్నావు. నేనేం చేసిన సార్? ఏం చెప్పినా? చేయలే సార్ అని చెప్పి. చచ్చిపోయాను బాబా. చెప్పు చెప్పు. చచ్చిపోయాను బాబా. మర్డర్ ఎప్పుడు? నేను చేయలే సార్. నేనే ఇప్పుడు చెప్పినా? నువ్వు ఇట్లా చేయలే అని చెప్పి. 10 సంవత్సరాలు నేను చూసిన. రే ఫోన్ చేయరా. ఒక్క నిమిషం మా మామకు ఫోన్ చేస్తా. హలో హలో, ఏ మామా బయటికి రా. ఏమైంది అల్లుడు? మామా ఈయనకి మర్డర్ చేయాలంటే శోభనం చేయని అడిగాడు. శోభనం చేయని అడిగాడు. రే వచ్చిండు సార్. ఆ మర్డర్ నేను చేయలేదు సార్. మీకు దండం పెడతా. మర్డర్ చేసింది ఎక్కియాన్ని ఆ రోజు నిన్ను ఓ సిగ్గు లేదు ఇంకా వాడిని వదిలేసినావు. ఎక్కియాన్ని ఎక్కువ సార్ మా అల్లుడు ఎందుకు? హలో హలో సార్ ప్లీజ్ ఆ కట్టెపడేరా. మర్డర్ ఎందుకు వేసినావు? సార్ నేను చేయలేదు సార్. మర్డర్ ఎందుకు వేసినావు? మా అల్లుడు ఎందుకు సార్ చంపుతురు? ఎందుకు కొడుతురు? అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. శోభనం దగ్గరికి వెళ్ళారు. శోభనం గదికి వచ్చింది సార్. దండం పెడతారా, దండం పెడతారా. సైకోగా సైకో. నేను ఉన్న ఏరియాలో ఇప్పటి ఒక్క మర్డర్ కాలే. మర్డర్ ఎందుకు చేసినావు? నేను మర్డర్ చేసిన లేదో ఒకసారి. అమ్మ కింద కూసు. ఇమ్రాన్ నీ పేరేంది? సైకో సంపత్. ఫోన్ చూసడానికి అంటారు బాబు. ఫోన్ అరే ఫోన్ ఇర్రా. అల్లుడు ఫోన్. ఫోన్ లే. హలో వా. చెప్పు సార్. ఫోన్ చూసేస్తారు బాబు. సార్ మా మామని చూస్తారు. ఎవడరా మీ మామ? అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు కొడితే కొట్టరు కానీ ఆడలతో కొట్టిపోయారు సార్. బిడ్డ ఇట్టారా సార్. ఆడలతో కొట్టిపోయద్దు. పోస్తే ఊరు సగం దారిపోతుంది. కోడి మీద ఇట్లా ఇరిచినట్లు ఇరుస్తా. అర్థమైందా? సార్ దండం పెడతాను. నేను ఏ తప్పు చేయలేదు సార్. సార్ మేము పోతున్నాం సార్. మాకే సంబంధం లేదు సార్. ఒప్పుకుంటావా ఇంటావా? సార్ ఒప్పుకుంటా సార్. సార్ ఏంటి దండం పెడతా సార్. నేను ఒప్పుకుంటా సార్. సార్ వద్దు సార్. ఇలా ఉన్నా బెటర్ నువ్వు.
తెలుసామని చెప్పు తెలుసామని చెప్పండి డాన్స్ చేయరా చెయ్యి ఒలత్త పూర్లైతే ఒలత్త పూర్లైతే ఒలత్త పూర్లైతే పొలపొలమంటే గాలిలోండొచ్చు రామేదంత ప్రేమత పూర్లైతే పొలపొలమంటే గాలిలోండొచ్చు రామేదంత ప్రేమత పోలీసు వాడి మీద చేస్తావురా ఆజామో అలాగెత్తరు సార్ ఇస్తుంటోడు ఇట్లా మెంటల్ మల్లేసు ఆ మల్లేసు ఈ శైశైల అది ఇది అనుకుంటా వచ్చిన అనుకుంటా కొడక గుర్తుంది కదా మెంటల్ మల్లేష్ పిక్చర్